ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో నేనైతే ఈ రోజు మన బిగ్ బాస్ లో పవన్ కళ్యాణ్ గేమ్ ఎంత బాగా ఆడుతున్నాడో తెలుసు కదా. సో 15 days అగ్ని పరీక్షలో విన్ అయ్యి బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా వచ్చేసాడు. ఆల్మోస్ట్ 2 weeks కంప్లీట్ అయిపోయి 3rd week కి కూడా వచ్చేసి. సో మరి అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అండ్ ఆర్మీ నుంచి లీవ్ ఎన్ని డేస్ అసలు ఇచ్చారు అండ్ అంత చిన్న ఏజ్ లో ఆర్మీకి వాళ్ళ డాడీ ఇష్ట ప్రకారంగా పంపించారని మన ఇంటర్వ్యూలో చెప్పాడు కాబట్టి. అండ్ వాళ్ళకి ఒక చిన్న పాన్ షాప్ ఉంది అండ్ ఇక్కడ అంకుల్ షాప్ లోనే ఉన్నారనమాట. సో అంకుల్ తో కూడా మాట్లాడి అసలు ఆర్మీ అనేది ఎందుకు అంత ఇంట్రెస్టెడ్ గా ఆర్మీకి పంపించాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ ని. అండ్ అలానే అగ్ని పరీక్షలో 15 days చూసారు కాబట్టి అండ్ ఇప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్ లో చూస్తున్నారు కాబట్టి సో ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకుందాం. సో నాతో పాటు ఫాలో అయిపోండి. అంకుల్ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో పవన్ కళ్యాణ్ ని చూస్తున్నారా టీవీలో? చూస్తాను. నేను ఇంటర్వ్యూ మీ అబ్బాయిని చేసినప్పుడు తమ్ముడు ఏం చెప్పాడంటే, అక్క నేను ఇంకా మంచి ఏదైనా జాబ్ చేయాలనుకున్నాను కానీ మా నాన్న ఇష్ట ప్రకారంగా నేను ఆర్మీలోకి వెళ్ళాను అని చెప్పారు. మా దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్, మా బాబాయ్ పోలీస్ డిపార్ట్మెంట్, మా అన్నయ్య పోలీస్ డిపార్ట్మెంట్, మా అబ్బాయిని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో చూడాలని నా మొదటి నుంచి మా నాన్నగారు కూడా మా మనవను కూడా మీరు చేయరాని చెప్పడం జరిగింది. ఆ దీంట్లో వాడిని పెంచుకోవచ్చు. సో మొత్తానికైతే ఎంత మంచి రెస్పెక్ట్ వచ్చింది చూసారా మీరు? చూసాను. అగ్ని పరీక్షలో ఎలా ఆడాడు చూసాను. వాడికి యాక్టింగ్, తమ్ముడికి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంట కదా. వాడికి ఇష్టం, మాకు చెప్పాడు. మాకు జాబ్కి వెళ్ళ కూడా అన్నాడు. వెళ్ళను అంటే ఏది ఏమైనా సరే నువ్వు జాబ్కి వెళ్ళాల్సిందే, నువ్వు తాడు పట్టుకో, అదే నీ అదృష్టం బాగుండి తగిలితే అటు నుంచి నీ ఇష్టం ఏదైనా చూసుకో, నా ఉన్న స్తోమతలో నువ్వు జాబ్ సంపాదించుకొని నీ డబ్బుతో నువ్వేం చేసుకో నీ ఇష్టం, నా కర్తవ్యం నా ధర్మం ప్రకారం నేను చదివించాను, నువ్వు జాబ్ కొట్టిన వరకు కొట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా నాకు అభ్యంతరం లేదు. సో ఇప్పుడు మరి 1 year మాట్లాడలేదంట మీతో జాబ్కి వెళ్ళిన తర్వాత? 1 year అమ్మా. 1 year 14 నెలలు. 14 నెలలు అంటే సంవత్సరం 2 నెలలు మాట్లాడలేదు. 2 నెలలు మాట్లాడాలి. మరి ఎప్పుడైనా మరి మీరు ఫోన్ చేయడం ఏమైనా చేసినా కట్ చేసేవాడు, మాట్లాడేవాడు కాదు. అంటే మనసులో అంత కోపం పెట్టుకున్నాడు. చాలా కోపం. ప్రేమ అలాగే ఉంటది, కోపం అలాగే ఉంటది. అది మాత్రం బాగా ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైనా సెలవులకు వచ్చేటప్పుడు మీకు హెల్ప్ చేస్తూ ఉంటాడా? వస్తాడు. సెలవులకు వచ్చినా సరే ఎక్కువ వాళ్ళ తమ్ముడితో ఏదో చెప్పాలని చెప్తాడు, వాళ్ళ అమ్మతో ఏదో మాట్లాడతాడు. ఏదో 2 నిమిషాలు బాగున్నావా అంటాడు, ఏదో చెప్తే ఆలకితే అంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఫ్రెండ్స్ తో తిరుగుతాడు, మళ్ళీ వచ్చిన 15 రోజులు 1 నెల రోజులు కూడా కనీసం పావుగంట కూర్చొని మాట్లాడే భోజనం కూడా మాత్రం కూర్చొని చేయడు. ఎందుకని? ఆడంటే నేను తిరగడానికి వచ్చాను, ఇక్కడికి నేను కూర్చొని ఊసలాడడానికి వచ్చాను అంటాడా? ఆడికి తెలియదు ఇంటి దగ్గర వెళ్ళకుండా. వాడు స్నానం చేసేటప్పుడు కూడా బాత్రూంలో నీళ్ళు నేనే పెట్టవలసి వచ్చేది. వాడిని అలా పెంచాం. మొత్తం అన్ని మీరే చేస్తారు? అన్ని. వాడు ఫస్ట్ క్లాస్ నుంచి అలా ఫస్ట్ వాళ్ళ అత్త దగ్గర పంపించాం. అక్కడ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నాడు. మాకు హెల్త్ ఇష్యూ అవడం వల్ల, మా ఆర్థిక పరిస్థితుల వల్ల మేము ఆల్రెడీ ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, పైడిబేవర్లో ఉండేవాళ్ళం. ఏదో వ్యాపారం ఇచ్చి అక్కడికి వెళ్ళిపోయాం. వాడు పుట్టిన తర్వాత నాకు హెల్త్ ఇష్యూ అయిన తర్వాత వీడిని మా మేనత్ కడ పంపించి అక్కడ చూసుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హాస్టల్ జాయిన్ చేసాం రామచంద్రపురం. 10th వరకు చదివాడు. వాడిని అంతా బయటనే ఉంచాం. 10th నుంచి ఇక్కడ విజయనగరం తీసుకొచ్చి ఎంఎస్ ఫస్ట్ ఇయర్ వరకు ఇక్కడ చేశాడు. ఎంఎస్ ఫస్ట్ ఇయర్ రావగానే జాబ్ వచ్చింది. వెళ్ళన్నాడు, వెళ్ళిపో మళ్ళీ వచ్చేస్తున్నాను, వెళ్ళిపోయి నువ్వు వస్తున్నా ఇంటికి రావద్దని చెప్పేసాను. అంత పెద్ద మాట అన్నారా? చెప్పేసాను రావద్దని. అందుకే బాధపడ్డాడు. చెప్పాడు. వాడి ఇంటికి వెళ్ళి కాల్ ఎట్టుతాను, కాల్ ఇటు ఉంటది, ఎస్ఆర్ నో చెప్పాడు. మరి ఏం చెప్పడానికి లేదు అక్కడ. నువ్వైతే రావద్దు ఇక్కడికి. ఇంకా కానీ తప్పదు, తల్లిదండ్రులు అయిన తర్వాత. కానీ ఈ రోజు ఆ రోజు అలా ఒగ్గిస్తే వచ్చిరా అన్నాను అనుకో, ఆడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. సో అందుకే మంచి పొజిషన్ లో ఉన్నాడు. అందుకే పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రుల మాట వినాలి. అలా పెద్దలు ఏంటంటే మేము అనుభవంతో చెప్తాం, వాళ్ళకి ఏంటంటే తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఆ బాధ అనేది తెలియదు. నేను అనుభవించాను బాధ. మా అమ్మ నాన్న ఉన్నప్పుడు నేను ఎవరి మాట వినడా. చాలా ఎక్కడెక్కడో తిరిగి వచ్చి లాస్ట్కి వచ్చేసరి మళ్ళీ ఆ సుందరపేట వచ్చి రావాల్సి వచ్చింది. ఇక్కడ బతుకు తీరే ఏదో గ్రామస్తులు పెద్దల మనుషులు అందరూ అంగీకారంతో ఏదో షాప్ పెట్టుకొని అలా బతుకు జీవిస్తాం. సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఆడుతున్నాడు, మీకు ఎలా అనిపించింది? వాడైతే బాగా ఆడు ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ అవసరం అయితేనే మాట్లాడతాడు. వాడికి అవసరం లేని దాంట్లో దూరడు.
వాడు మొదటి నుంచి వాడు మాట్లాడాలనుకుంటే అది అక్కడ ఆడి విషయం ఉంటేనే మాట్లాడతాడు, లేకపోతే దోరడు పక్కన ఉంటాడు. వాడు మొదటి నుంచి ఆడి మెంటాలిటీ. ఎవరని ఏమన్నా చెప్పితే ఏ విషయం చెప్పాడు అనుకో ముందు రియాక్షన్ అయిపోతాడు, అంటే ముందు నమ్మేస్తాడు. ఆ నమ్మడమే ఈ రోజు వాడికి ఆ బాధ కలిగింది. నమ్మడమే, ప్రతి వ్యక్తిని నమ్మేస్తాడు, ముందు నమ్మేస్తాడు. నమ్మేసిన తర్వాత వాళ్ళ గురించి తెలుసుకున్నా ఉపయోగం ఉండదు, సై జారిపోతుంది అంత. ఇప్పుడు కూడా ఆ గేమ్ ఆడుతాండే కానీ కాస్త ఎక్కడో నాకు చిన్న భయం వేస్తుంది. వాళ్ళు ఏదో చెప్పేదాన్ని నమ్ముతాండా, లేకపోతే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఆడుతాండా. కొందరు వీడికి కొన్ని ఏదైనా ఆశ చూపెట్టాడు అనుకోండి, వీడు కొద్దిగా పొంగిపోతాడు. వీడికి యాక్టింగ్ అంటే ఇష్టం. 100లో ఏమైనా వీడిని కొద్దిగా పొంగించి నీకు అది బయటకు వచ్చాక అది ఇస్తాం ఇది ఇస్తామని ఏమైనా అని వీడు అన్నగాని కూల్ అవుతాండా, లేదా ఏంటి బిగ్ బాస్ ఇచ్చిన యాక్టింగ్ ప్రకారంగా ఆడు చేస్తాండా ఏంటి అర్థం అవ్వలేదు నాకు. అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. లేదు ఇప్పుడు బానే ఆడుతున్నాడు, చక్కగా కనిపిస్తున్నాడు టీవీలో కూడా. మీరు ఆ గంటన్నర ఎపిసోడ్ కాకుండా మళ్ళీ మనకి ఆన్లైన్ లో 24/7 వస్తుంది. వాళ్ళు ఉదయం లేచినప్పటి నుండి పడుకొని మళ్ళీ లేచేంత వరకు కంటిన్యూ వస్తూనే ఉంటది. సో అందులో అయితే మాత్రం అందరికి చక్కగా కనిపిస్తున్నాడు, టెన్షన్ పడాల్సిన పని లేదు. వాడు ఏమి అంత తెలివి తక్కువగా అంత చిన్న పిల్లడిగా ఏం లేడు, మీరు కంగారు పడకండి. అంతే వాళ్ళు పెద్ద సెలబ్రిటీలు, అది మనం ఏదో సాధారణ కుటుంబం నుంచి ఏదో ఒక పల్లెటూరు నుంచి ఏదో మా బతుకు తీరు కోసం మేము ఇదైనా అది ఎందుకు భగవంతుడు ఇచ్చాడు అవకాశాన్ని. వాడికంటే ఫుల్ పిచ్చి యాక్టింగ్ అంటే, చాలా పిచ్చి. హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ స్టేజ్ల మీద అక్కడ ప్రోగ్రామ్స్ వేస్తే యాక్టింగ్ వేసాడు. వాడికి అవార్డు కూడా ఇచ్చారు అక్కడ. అబ్బో ఎక్సలెంట్, సూపర్. రామచంద్రపురంలో ఆ సారు వీడంటే ఆ సార్లు అందరూ పొంగిపోతారు, అంత దీని ఉంటారు. సో చక్కగా కనిపిస్తున్నాడు, చక్కగా ఆడుతున్నాడు. సో మీరైతే హ్యాపీ కదా? హ్యాపీ అమ్మ, నాకైతే హ్యాపీ. ఏ హ్యాపీ అయినా వాడు దాని కొద్ది భగవంతుడు ఎంతవరకు తీసుకెళ్తాడో వాడిది వాడే, నాది. ఇప్పుడు నేను డ్రైవర్, యాక్చువల్ అయితే నేను డ్రైవర్ని. డ్రైవర్ శక్తి తగ్గిపోయింది, రోడ్డు మీద మరి తిరిగే ఓపిక లేదు కాబట్టి గ్రామస్తుల పెద్దలతో సహకారంతో ఏదో షాప్ అడుగు స్థలం అడుక్కొని షాప్ పెట్టుకుంటాను. ఏదో మా తల్లి ముగ్గురం బతుకుతాను చాలు. మానవటాలకి ఇది బాస్. రిటైర్మెంట్ 45 years, ఇక నుంచి పరిగెట్టలేము, ఏది చేద్దామన్నా చేయలేము, తినడానికి గడిచిపోతే చాలు అంతే. సంపాదించింది మోసుకెళ్ళిపోలేం. మరి మీకు పవన్ కళ్యాణ్ ఏం పంపించట్లేదా? వాడు ఇస్తాడు, నేను తీసుకోను కదా. మీరు తీసుకోరు కానీ పాపం ఇంట్లో వాళ్ళ మమ్మీకు ఎవరికో ఏది వాడు వాళ్ళ అమ్మకి వాడు ఇచ్చుకుంటే ఇస్తున్నా, నాకు అవసరం లేదు. నా కష్టాలతో నాకు అంతే. వాడికి పెళ్లి చేసే వరకు నా కష్టార్థమే అంతే. మా అమ్మ బాబు మా తాత ముసలి సంపాదించింది వాడి పెళ్లికి నా డబ్బులతోనే చేస్తాను తప్ప ఆ డబ్బులతో నాకు అవసరం. అమ్మో సూపర్. మరి ఓట్స్ ఏమని చెప్పారా ప్రేక్షకులందరికీ? ప్రతి ఇక్కడ మా ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరు వాడు మాట్లాడేది మా ఉత్తరాంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు, ఏపీ ప్రజలు అందరూ కూడా వాడిని ఆదరించారు. చాలా వాళ్ళందరికీ ఆల్రెడీ ఇది పెట్టాను, ఇంకా అలాగే చూస్తారని అందరికి ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారం దానం పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ ఊర్లో ఎవరైనా అంటున్నారా మీ అబ్బాయి బాగా ఆడుతున్నాడు టీవీలో కనిపిస్తున్నాడు అని చెప్తాను, చాలా మంది చెప్తాను. అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది, కొద్ది దీని ఆనందంగా ఉంటది కానీ నాకు మనసుకు నచ్చదు. అక్కడికి వెళ్ళిపోతే బాగుండు మళ్ళీ ఉద్యోగానికి, మళ్ళీ ఏం ఆలోచిస్తాడో నాకు భయపడుతున్నారు. గవర్నమెంట్ అనేది అదొక తాళ్ళ బలం. ఈ యాక్టింగ్ అనేది హిట్ అయితే డబ్బులు వస్తాయి, హిట్ కాకపోతే మామూలు లేదు. ఆ సెలవులు ఉన్నాయంట, సెలవుల ప్రకారంగా ఆడుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు. అటు నుంచి వాడికి ఏమైనా ప్రెజర్ ఉంటది, అటు చాలా మంది సమాధానం చెప్పుకోవాలి. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏం లేదు, చక్కగా లీవ్ ఇచ్చారు, అక్కడ వాళ్ళందరూ టీం వాళ్ళందరూ చూసుకుంటున్నారు. సో హ్యాపీగా ఆడుకుంటాడు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు. మీకు ఆ టెన్షనే లేదు. చెప్పాడు నేను వెళ్ళిపోతాను డాడీ, మా సెలవు పెట్టుకోవచ్చు అన్నాడు. సరే అమ్మా పెట్టుకో కదా అనలేదు. సరే నీ యాక్టింగ్ ఇష్టం అన్నా కదా, అది భగవంతుడు తగిలింది వెళ్ళు అంతే. ఏదైనా కష్టమైన నష్టమైన నువ్వే భరించాలి అని చెప్పేసాను. సరే డాడీ అని వాడి ఇష్టం పరంగా ఇప్పుడైతే ఒగ్గాను అంతే. వచ్చేస్తాడు చక్కగా, మళ్ళీ హ్యాపీగా మళ్ళీ వెళ్ళిపోతాడు జాబ్ కి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. బాయ్ అంకుల్, థ్యాంక్ యూ.